కొంచెం వాళ్ళు వస్తూ ఉంటారు. నచ్చింది ఎవరు మాట్లాడకండి, ఎందుకంటే స్టార్ట్ చేయలేదు కదా. స్టార్ట్ చేస్తా, ఆపేనా మరి ఫినిష్ అయిపోద్ది. అనేక మంది వాక్యాలు వింటూ ఉన్నారు, కొన్ని వేల మంది వింటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుకున్నట్టు వాక్యం ఉండగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్న రిఫరెన్స్ అన్నింటినీ క్షుణ్ణంగా ఆలోచించి చూడాలని నేను మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథముల నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక తెచ్చేసి ఎవరు చదువుతున్నారో స్పష్టంగా చూడడానికి ప్రయత్నం చేయండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దయచేస్తాను వచ్చినాం వాక్యాన్ని ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, ఆత్మకార్యములు చేయ గొప్ప దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడి నీ వాక్యమును అందించగలిగిన కృప దయచేయండి. నన్ను నేను మరుగుపరుచుకుని నిమత్తమే కనపరిచినట్టు ఈ వాక్యములు అనేక మంది ప్రకటన చేయబోతా ఉన్నాయి. అనేక మంది జీవితంలో ఈ వాక్యం ఫలింపు చేయబడి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించి నడిపించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఈ రోజున సంఘం ఎలా దేవుని కలిగి ఉన్న ఉద్దేశాలను నేను తెలియజేస్తా ఉన్నా. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ప్రతి మనుషుని నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించు ఆయనను ప్రకటన చేయించున్నాము. ఎవరిని? ఆయనను ప్రకటన చేయించున్నాము. ఎవరి ఎదుట నిలబెట్టడానికి? దేవుని ఎదుట నిలబెట్టడానికి. ఎవరి గురించి చెప్తున్నాము? దేవుని గురించి చెప్తున్నాము. ఈ రోజున పరిశుద్ధ లేఖనంలో మీ అందరినీ ఇవి ఎవరి దగ్గర నిలబెట్టాలని ఈ మాటల యొక్క ఉద్దేశం అంటే దేవుని ఎదుట మిమ్మలను నిలబెట్టవలనని. దీంట్లో కొన్ని కఠినమైన మాటలు ఉంటాయి, సానుకూలమైన మాటలు ఉంటాయి, మర్మంతో కూడిన మాటలు ఉంటాయి, ఆలోచనాత్మకమైన మాటలు ఉంటాయి. ఈ రోజున వర్తమానంలో అన్నిటినీ ఆత్మదేవుడు మన చెవులకి వినిపింపబడే మాటలు అందించును గాక. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడే మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ రోజున మిమ్మల్ని ఎవరి ఎదుట నిలబెట్టడానికి వాక్యం చెప్తా ఉన్నాను? దేవుని ఎదుట. రైట్? దేవుని ఎదుట. ఎవరిని ప్రకటన చేస్తా ఉన్నానంటే క్రీస్తును ప్రకటన చేస్తా ఉన్నా. ఎవరిని? క్రీస్తును. ఈ రోజున దేవుని ఎదుట నిలబెట్టాలని ఈ వాక్యాన్ని విజ్ఞాపన చేస్తా ఉన్నా. అసలు దేవుని దగ్గర నిలబడాలంటే, అసలు దేవుని ఉద్దేశం అంటే అసలు మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథం చివరి గ్రంథం.
మొదటి అధ్యాయము 18వ వచనం గట్టిగా చదువుదాం. నేను మొదటివాడను, నేను మొదటి వాడను, కడపటివాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ కానీ ఇదిగో ఇదిగో యుగయుగములు యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క తాళపు చెవులు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనమందు ఉన్నాయి? నా స్వాధీనమందు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. నా స్వాధీనమందు ఉన్నాయి. పరలోక రాజ్యం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి. నా స్వాధీనమున్నది. ఇది దేవుడు తన నోటి నుండి పలుకుతున్న పునరుద్ధారణ క్రీస్తు మాట్లాడుతున్న మాట. 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదువుగా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో ఇలాగుట రాయించున్నాడు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయివాడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముంటుంది? దావీదు తాళపు చెవిని కలిగిన వాడై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ తాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. పరలోక రాజ్యం తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనము ఎక్కడికైనా లోనికి వెళ్ళాలంటే అవి తాళం ఉంటుంది. ఆ తాళం తెరిస్తేనే కదా మనం లోనికి వెళ్ళే అవకాశము లేదు. ఆ తాళం తెరిచి లోనికి వెళ్ళే అవకాశం మనకు లేదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని తాళాలు ఉన్నాయి. ఒకప్పుడు తీయబడే ఉన్నాయి, కానీ మనిషి వారి పనుల వలన ఆ పరలోకం ఏం చేయబడిందంటే తాళం వేయబడింది. పరలోకం ఏమేం చేయబడింది? తాళం వేయబడింది. ఇప్పుడు పరలోకం చేరాలనంటే లేదా నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించాలనంటే కొన్ని తాళాలు ఓపెన్ చేయాలి, కొన్ని తాళాలు తీయాలి. ఆ తాళాలు ఎవరు తీయాలంటే నీవు తీయాలి. నువ్వు తీయాలి తాళాలు. ఈరోజు కొన్ని తాళాలు చెవులను మీ ముందు నేను పెడతాను. అది ఓపెన్ చేసుకుంటాను, ఓపెన్ చేయడం మీ ఇష్టం. కొన్ని తాళాలు దగ్గర ఉన్నాయి, మీ ముందు పెడతాను. తీసుకుంటాను, తీసుకోవాలని మీ ఇష్టం. ఏమని తీసుకోవాలి? పరలోక రాజ్యం తాళం చెవులు తీసుకుంటే అవి తెరవాలి. అంతటి నువ్వు తెలిస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? దేవుడి దగ్గర. నువ్వు దేవుడి దగ్గర నిలబడడానికి యోగ్యత పొందాలనంటే, యోగ్యత కలిగి ఉండాలంటే నేను చెప్తున్న తాళం చెవులు నువ్వు తీయాలి. ఈ తాళం చెవులు దేవుడి చేతిలో ఉన్నాయి. ఇంకొక మనం ఏమన్నా ఈ తాళం చెవులు క్రీస్తు చేతిలో ఉన్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకము ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందు బంధించబడను. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడనని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను ఒక సంఘాన్ని కడతాను. ఆ సంఘము పేతురు. పేతురు అనగా బండ అని అర్థం. పేతురు అనే మాటగా మనకు గ్రీక్ ఇప్పుడు పదాల్లో మనకు కనబడుతున్న మాట ఏంటంటే పేతురు అనే మాటకు బండ లేదా రాయి అని అర్థం. దేవుడు తన సంఘాన్ని లేదా తన రాజ్యాన్ని ఎక్కడ కట్టాలని ఊహించుకుంటా ఉన్నాడనంటే కదిలిపోకుండా ఉండాలి సంఘం. ఏమైపోకూడదు? కదిలిపోకూడదు. కదిలిపోకూడదు. రెండోది నిలకడగా నిలవాలి. అది నిలిచిన స్థలము పునాదులు కలిగిన పట్టణం వైపు ఉండాలి. ఇసుక మీద కట్టబడ్డది కాకుండా శరీర బండ మీద కట్టబడినదై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను ఈ సంఘాన్ని కడతాను. ఈ సంఘము దీని ముందు పాతాళ లోకపు ద్వారం అని ఎంత మాత్రము నిలవవు. దీని ముందు సంఘం ముందు పాతాళ లోకం యొక్క శక్తి దాని బలము నిలబడదు. రెండోది మరణము నిలబడదు. అపవాది క్రియలు నిలబడజాలవు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కిందకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చిస్తున్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. అతనితో చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగు. ఇదిగో తాళపు చెవులు. ఇదిగో పేతురు. ఇంకొక ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో. ఇప్పుడు అపోస్తుడైన ఎవరి చేతులకు వస్తా ఉన్నాయి? ఇప్పుడు పేతురు చేతులకి వస్తా ఉన్నాయి. ఇంకో తాళపు చెవులు. ఇవ్వు తాళపు చెవులు. ఇవ్వు. ఈ తాళపు చెవులు తీస్తే నువ్వు ఏదైతే నువ్వు తీయలేదో అది అక్కడ కూడా తీయబడదు. నువ్వు ఇక్కడ దేనైతే తెరుస్తావో అక్కడ తెరవబడతావు. ఎక్కడ? దేవుడి రాజ్యంలో తెరవబడతావు. ఈ తాళపు చెవులు. ఇదిగో తాళపు చెవులు. పేతురు ఇదిగో తాళపు చెవులు. ఇగో నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను అనుకుంటాను. ఇది ఇప్పటి వరకు దేవుడి చెవులో ఉన్నాయి. ఇప్పుడు దేవుడి కాదని ఎవరు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించగలిగిన వాడు ఎవరు లేదు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును. ఇదిగో తాళము. ఇప్పటి వరకు ఆ రాజ్యంలోకి వెళ్ళిన వాడు నేను ఒక్కడే. కానీ మీరు కూడా నాతో రావాలనంటే ఇదిగో ఈ తాళపు చెవులు తెరిస్తేనే కానీ మీరు నా దగ్గరికి రారు. ఈ తాళపు చెవులు తెరిస్తేనే కానీ మీరు నా దగ్గరికి రాలేరు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. ఆ మాట ఉందంట. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చారు. దాని ముందు పాతాళము నిలవజాలదు. ఎవరి ముందు? దాని యొక్క బలము నిలబడదు. ఒకసారి రెండు రిఫరెన్స్ నేను చెప్తాను. తర్వాత నేను కీర్తన భాగం 116వ కీర్తన 3వ వచనం చూడండి. 116వ కీర్తన 3వ వచనంలో మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండేను. ఏమి చుట్టుకున్నాయి? మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. పాతాళ వేదన నన్ను చుట్టుకుని ఉన్నాను. శ్రమయు దుఃఖము నాకు కలిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే మనము ఈ తాళపు చెవి తీయకపోతే 3 ఆటలో నిలిచి ఉన్నాం. ఒకటి మరణ బంధకము. ఏ బంధకం? మరణ బంధకం. రెండోది పాతాళ వేదన. ఇప్పుడు పేతురు ఏమంటాడు? పాతాళ యొక్క దాని ద్వారములు ఎవరి దగ్గర నిలబడలేవు. పేతురు కట్టబడిన ఈ సంఘం ముందు ఎవరు నిలబడమంటే మరణం నిలబడదు. రెండోది పాతాళం నిలబడదు. మూడోది శ్రమయు దుఃఖము నిలబడదు. ఈ తాళం యొక్క శక్తి మీరు గమనించండి. ఈ తాళం యొక్క చెవులు, ఈ తాళం యొక్క బలం ఎటువంటిదండి? ఈ తాళం తెరిస్తే
దాని వెనకాల ఎంత బలమైన కార్యాలు జరగబోతా ఉన్నాయని మనం చూస్తా ఉన్నాం. మరణ బంధకం నీ ముందు నిలబడు. ఎవరి ముందు? ఈ తాళం తెరిచిన వాళ్ళ ముందు మరణము నిలబడదు. రెండోది, పాతాళం యొక్క వేదన నిలబడదు. మూడోది, శ్రమయు దుఃఖము దాని ఎదుట నిలబడదు. అంటే ఇందాక మనం చదువుని 86వ కీర్తనలో 13వ చరణంలో 86వ కీర్తన 13వ చరణంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ప్రభువా నా దేవా నా యేడల చూసిన కృప అధికమైనది. అధికమైనది, పాతాళపు అగాధములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడి నుండి? పాతాళపు యొక్క అగాధములో నుండి నా ప్రాణమును తప్పించారు. ఆయన పైన మాట్లాడుతున్నా, దేవా నా ఎడల నీవు చూపిన కృప అంటే ఇప్పుడు ఈ తాళం ఆయన దగ్గర ఎట్టుకుని కూర్చుంటే మనం ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళగలమా? ప్రభా పరలోక రాజ్యం చేరాలంటే మేమేం చేయాలి? ఈరోజు కొన్ని వేల మంది ఈ సత్యాన్ని తెలియని పరిస్థితిలో ఉన్నారని ప్రత్యేకంగా అనేక మంది వినిపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవుడి కృప చూపించి మనకి తాళం చెవులు ఇవ్వకపోతే ఈ తాళం ఏంటో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం. ఈ మార్గం ఏమిటో మనకు తెలియదు, ఈ సత్యం ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు మనము ఎక్కడి నుండి తప్పించబడడానికి ఈ తాళం చెవులు అంటే పాతాళపు అగాధముల నుండి నా ప్రాణమును తప్పించుతున్నావు. ఎక్కడి నుండి? పాతాళపు లోకము అగాధముల నుండి, పాతాళం యొక్క వేదముల నుండి ఆయన నన్ను తప్పించిన మిత్తమని. మీకు అర్థమవుతుందన్న మాటలో? మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. వేదనకరమైన ప్రాంతంలో నుండి, మరణ బంధకాలు మనం చుట్టుకున్న దానిలో నుండి దేవుడిని ఎక్కడ నడిపించాలనుకుంటా ఉన్నాడంటే నిత్య జీవనకు సంబంధించిన శాశ్వతమైన రాజ్యంలోకి నిన్ను చేర్చాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో మనం చదువుతున్న మాటలు మనం చూస్తా ఉన్నాం. అసలు ఏంటి ఈ మరణము నుండి లేదా ఈ పాతాళముల నుండి, మరణము నుండి పాతాళముల నుండి, శ్రమల నుండి, దుఃఖముల నుంచి మనం తప్పించబడాలంటే పేతురు ఇదిగో ఈ తాళము చెవులేగో, ఏదైతే ఇప్పుతావో భూమి మీద ఏదైతే ఇప్పుతావో అది పరలోకమందు ఇవ్వబడుతుంది. నువ్వు దేన్నైతే బంధించావో తాళం తీయలేదో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది, దానికి తీయబడదు. నువ్వు దేన్నైతే ఓపెన్ చేస్తావు, దేన్నైతే ఈ రోజున భయంకరమైన లాకర్స్ వచ్చినాయి, హై టెక్నాలజీ కలిగిన లాకర్స్ వచ్చినాయి. తాళాల గురించి మనం చూస్తే స్తంభేస్తేనే కానీ ఓపెన్ అవ్వవు, ఫింగర్ ప్రింట్ వేస్తేనే కానీ ఓపెన్ అవ్వవు. కొన్నిసార్లు మన ఫేస్, మన మొక్క, మన కళ్ళు స్కాన్ చేసుకుంటేనే కానీ ఆ లాక్ ఓపెన్ అవ్వవు. కళ్ళు, 2 ఫింగర్ ప్రింట్ ఒకటి, మనంతా మనం కనబడితేనే కానీ. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్లో ఏం చేస్తారంటే ఎవరి సిస్టమ్ ఉంటాయి, ఎవరి కంప్యూటర్స్ వాళ్ళకి ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటాయి, మేనేజర్ ఉంటాయి. వేరే వాళ్ళు వచ్చి ఆ కంప్యూటర్ ఓపెన్ చేయడానికి ఉండదు. వాళ్ళు వచ్చి వాళ్ళు తంబేస్తేనే కానీ అది ఓపెన్ అవ్వదు. వాళ్ళు ఎంత వేస్తేనే కానీ అది ఓపెన్ అవ్వదు. పరలోకము నుండి ప్రభు దిగి వచ్చి, పరలోకము నుండి తగ్గి వచ్చి, ఇదిగో పరలోక ద్వారం నేను మీ ఎదుట తెరిచున్నాను, ఎవరైనా దీనిలోనికి ప్రవేశించిన ఎడల వాడు రాజ్యం వారసుడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్య వారసుడిగా చేయబడాలంటే నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే ఈ రోజున సుమారు 12 రకాలైన తాళపు చెవులు నేను ముందు పెడతాను. తీస్తారా? మీ ఇష్టం. తీయకపోతే తీయకపోతే నీ ఇష్టం అన్నాడు. ఇక్కడ బంధించావా? ఇక్కడే ఉండిపోతావు. ఇక్కడ తెరిచావా? ఎక్కడ చేరుతావు? పరలోక రాజ్యం చేరుతావు. దేవునికి ఇస్తాం. పేతునికి ఇవ్వవలసి ఇచ్చిన తాళపు చెవులు ఏంటి?
ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్తగా మనం వాక్యాలను విందాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ప్రవచిస్తా ఉన్నారు. యోబేలు యొక్క ప్రవక్త ద్వారా ప్రవచించిన అనేక మాటలు నెరవేర్చబడిన తర్వాత దేవుని ఆత్మతో నింపబడుతున్న పేతురు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క సిలువ గురించి, ఆయన యొక్క మర్మం గురించి అనేక విషయాలు మాట్లాడుతూ ఒక మాటను మనం శ్రద్ధగా వింటూ చదువుతూ మనం వెళ్దాం. 2వ అధ్యాయం 36వ వచనం చదవండి సార్. 36 నుంచి 31 చదువుకుంటూ వెళ్దాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు దేవుడు రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. వారు ఈ మాట విని హృదయములో నడుచుకుని, సహోదరులారా నేనేమి చేతుమని పేతురును కాదు అపోస్తులుగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును ఎలాగైతే పరలోకములకు చేర్చబడే మార్గం ఎలాగైతే మనం ఉందో, అసలు మేము దేవుని రాజ్యంలోకి పోవాలంటే అసలు మేము ఏం చేయాలి? దేవుని రాజ్యంలోకి పోవాలంటే మేమేం చేయాలి? ఇక్కడ తాళాలు మీ దగ్గర ఉంటాయి. ఈ తాళాల ఫింగర్ ప్రింట్స్ అన్ని మీయే. ఓకే, మీ అంతా మీరు ఓపెన్ చేసుకుంటారా? ఓపెన్ చేసుకోండి. లేదంటారా? ఇక్కడ ఉండుకోండి. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి చేర్చబడాలంటే, అనగా పరలోక రాజ్యంలోనికి మనం చేర్చబడాలంటే మనం చేయవలసిన ప్రధానమైన పని వాళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని అడుగుతూ ఉన్నామే. అందుకు పేతురు, మీరు మొట్టమొదటి కాలం ఏంటి? మొట్టమొదటి కాలం మారు మనసు. ఏ మనసు? మారు మనసు. మారు మనసు. మారు మనసు లేకుండా, అనగా నీ జీవితం నీ అంతటి నీవు మార్చుకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, దేవుడు నీ భక్తిని అంగీకరించడు. తల్లి వచ్చింది కాదు, దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. కుమారుడు వివాహం కొరకు వచ్చిన పెళ్లి అయిపోయిన మళ్ళీ గుళ్ళు కావలేదు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఎన్ని వచ్చాక మనకి కొడుకుంటాను. దేవుడికి స్తోత్రం. కొడుకే పుట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పుట్టాలి? నువ్వు గుళ్ళో కావాలంటే ఏమనుకుంటున్నానంటే కాళ్ళు పక్కకు పోతున్నాయంట. దేవుడికి స్తోత్రం. అడిగిపోతాయి. మెట్లు ఎక్కడ పక్కకి వెళ్ళిపోతున్నాయి. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి రావాల్సినవన్నీ వచ్చేసినప్పుడు మన దేవుడు కాకుండా అది కాకుండా దేవుడు నీకు ఇచ్చిన మారు మనసును సరైన రీతులను ఉపయోగించకపోతే నాకు అక్కను నేను పొలం గురించి వచ్చి పొలంలో ఇంట్లో కొనుక్కుంటుంది గుళ్ళు రాచ్చరా. ఏ పండ పక్కలు ఉండే కదా, మరి ఇంట్లో కొనుక్కుంటే ముగ్గురింటే కదా, గోమాత దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అడుగుతుందంటే ఇంట్లో కొమ్ము చూపడానికి దేవుని దగ్గర రావడానికి అదేంటి? నీ ఇంట్లో బలహీనం అయిపోయినా చాలా మంది చేస్తున్నారు. దుర్భాగ్యమైన పరిస్థితి తెలుసా? ఇంట్లో ఎవరు చెప్పిపోతే గుళ్ళురా రావద్దని చెప్తున్నా, వాళ్ళకి వాక్యం చెప్తున్నా. ఇంట్లో ఎవరు పోతే గుళ్ళురా ఏమన్నట్టు ఏంటి ఏంటి అసలు పైన అర్థమే చెప్పు.
ఒక నోటి మాట రాదు, రాకూడదంటే రాకూడదు. ఆయన ఎప్పుడు పోతున్నాడంటే ఆయన చనిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడైతే సమాధి అయిపోయిందో, ఎప్పుడైతే స్నానం చేసి అక్కడితో పోయింది. దగ్గర ఏంటంటే మనిషి పుట్టినా అయినా మనిషి అయినా అది ఏ పక్షులకి ఉండదు, ఏ పావురానికే ఉండదు, ఏ పాముకే ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు చెప్తాను నేను, ఓ మనిషి పుట్టినా అయినా పోయినా పోయినా ఆ పరిస్థితుల్లో ఈ రోజున దేవుడి సన్నిధికి ఆటంకపరిచేది ఏంటి? నిన్ను తాళం ఎవరు వేసుకున్నారో? ఎవరు వేస్తున్నారు తాళం? నేను వేస్తున్నావా? నువ్వు వేసుకున్నావా? నువ్వు వేసుకుంటా ఇంట్లో కూర్చొని ఏడుతామంటే ప్రభువా కలిగించంటే దేవుడు అన్నాడు, నన్ను రాకుండా తాళం వేసి నేను ఎలా వస్తాను? నన్ను రాకుండా తాళం వేసేసావు, నేను ఎలా వస్తాను? ఈ రోజున అనేక వేదికల మీద లేదా అనేక స్థలాలు వచ్చిన దేవుడి పేరు చెప్పుకుని ఆరాధన జరుగుతుంది, కానీ దేవుడికి మాత్రం స్థానం లేదు. దేవుడికి మాత్రం స్థానం లేదు. సరైన మార్పు ఎక్కడ రావాలంటే ముందు దైవజనుల్లో రావాలి. అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు, కానీ వాళ్ళ దగ్గర జరుగుతున్న మాత్రం తప్పుడు మాత్రం గ్రహించట్లేదు ఈరోజు సేవకులు. పరిశుద్ధ లేఖనం దాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. వాడు తప్పు చేస్తున్నాడు, వీడు చెప్పు చెప్తున్నాను. నువ్వు చేసేది ఏంటి? అందుకే కొన్నిసార్లు నువ్వు వ్యతిరేకమైపోయినా పర్లేదు, కానీ దేవుడు నాతో చెప్పమన్న మాటను చెప్పక మాను. నన్ను ఏమని కూడా పర్లేదు కొంతమంది. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలని అందరికీ ఉంది, దేవుని రాజ్యంలో చేర్చబడాలని అందరికీ ఉంది, కానీ సరైన మార్పు లేదు. సరైన మార్పు లేదు. రాత్రి సన్నిధిలో నేను కూర్చొని మాట్లాడుతా ఉన్నాను దేవుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడితో దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తూ, దేవుడి యొక్క అభిషేకాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటిప్పుడు సోదరుడు జ్ఞాపకం వచ్చి దేవుడు తల చూపిస్తా ఉన్నాడు, నాకు చూపిస్తా ఉన్నాడు. తనకున్న దర్శనం నాకు కనబడింది. దేవుడి యొక్క ప్రత్యక్షతను, తన కుమారుడు చూసిన దర్శనాన్ని వీళ్ళు చూస్తా ఉన్నప్పుడు అసలు నువ్వేం మాట్లాడతావు అంటే, దేవుడు అన్నాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు, నేను ఎవరైతే దీవిస్తావో వారిని దీవిస్తాను. నేను ఎవరైతే నీ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడారో, నీ విషయంలో ఎవరైతే తప్పుగా మాట్లాడారో, నీ విషయంలో ఎవరైతే చులకనగా చూశారో వాళ్ళందరినీ దగ్గర తీసేస్తాడు, మొత్తం ఎవరైనా సరే. ఇది దేవుడు ఉదయకాల సమయంలో దేవుని ప్రత్యక్షతను చూసిన వాడిగా చెప్తా ఉన్నాను నేను. నీ కుటుంబస్తులైనా సరే, నీ కుటుంబస్తులైనా సరే నీ విషయమై తప్పుగా మాట్లాడితే దేవుడు దాన్ని సహించడు. నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ భార్య అయినా, నీ తల్లైనా, నీ తండ్రి అయినా నీ విషయమై జాగ్రత్తగా మాట్లాడకపోతే దేవుడు ఉగ్రతల మీద రాక తప్పదు. దేవుని ఉగ్రత భయంకరంగా వస్తుంది దాని మీదకి నీ జోలికి వస్తే. దేవుడు ఏమన్నాడు? తల్లి గర్భమందు కఠిన మొదలుకుని నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్నా, నువ్వు నా సొత్తు. ఆయన సొత్తు అయిన ప్రజల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. నీ కుటుంబంలో ఎవరైనా సరే, నీ బంధువులు ఎవరైనా సరే, నీ తోబుట్టులు ఎవరైనా సరే, నీ చెవులకు వచ్చిన వాళ్ళు ఎవరు నీ ముందు నిలబడలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు ఎక్కడైనా టెస్ట్ చేసుకో. నేను ఇంతకు ముందు ఏమన్నారో టెస్ట్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి గుర్తించుకో. నువ్వు దేవుని అభిషేకం చేత నింపబడిన వాడిగా, దేవుని ప్రత్యక్షతను చూసిన వాడిగా ఉన్నావే. దేవుడు నీ విషయమై రాత్రికాల సమయంలో మాట్లాడుతున్న దైవజనుడిగా చెప్తా ఉన్నాను, నీ ముందు ఎవడు నిలబడ జాలలేడు. ఆమేన్. హల్లెలూయా. మారు మనసు పొంది అభిషేకం పొందిన వాడు ప్రత్యేకమైన రీతిలో ఉంటాడు.
ప్రత్యేకమైన రీతిలో ఉంటాడు. అభిషేకం పొందిన వారుగా, దేవుని దీవెన పొందిన వారుగా నీవు తలగా నియమించబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని అభిషేకం ప్రత్యేకమైన రీతిలో నీ మీదకు దిగించబడగా ఏ శత్రువు సమూహం నీ ముందు నిలబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట. నువ్వు చులకనగా చూడొద్దు. నిన్ను చులకనగా చూసినా సరే, అబ్రహాము మీద వ్యతిరేకంగా మాట్లాడినా సరే, అబ్రహాము విషయంలో వ్యతిరేకంగా మాట్లాడితే క్షమించబడ్డాడు. పై విషయం చెప్పిన మోసే ఎంత సేవ చేశాడు? ఎర్ర సముద్రంలో బాగా అయిపోయాడు. నీళ్లు రక్తంగా మాట్లాడు. ఆకాశంలో అన్ని వడగండ్లు వర్షాలు కురిసినాయి. మహా అద్భుతాలు చేశాడు, సూచిక్రియలు చేశాడు. అటువంటి సేవకుడు ముందు నడిస్తే ఒకనొక రోజు కోపంతో తన ప్రజల్ని కానివాడు పలికాడు. తన ప్రజల మీద కానివాడు పలికితే దేవుడు దాన్ని చూడలేకపోతే నా ప్రజలు నువ్వు తింటావా? కనుక నువ్వు ఎక్కడికి చేరుతాడంటే కనానులోనికి వెళ్ళొద్దు. ఇంకా అప్పుడుకి ఎంత సేవ చేశాడు? అప్పుడుకి ఎన్ని అద్భుతాలు చేశాడు? ఆ మాట అన్నప్పుడు తన చేతిలో ఏముందో దేవుని కారణం లేదు. అప్పటి వరకు చేసినవన్నీ నాకు వెళ్ళిపోయి దేవుని వెళ్ళకండి. ఒక్క మాట మాట్లాడితే దేవుని సేవకుడి మీద కానీ, సంఘం మీద కానీ, సంఘ బిడ్డల మీద కానీ ఏ ఒక్కరైనా సరే పొరపాటు ఏ మాట మాట్లాడినా సరే దానికి జవాబు మీరే చెప్పాలి దేవునికి. ఈరోజు నా దేవుని రాత్రులకు వెళ్ళాలని అందరికీ ఉంటుంది. కానీ దేవునికి ఎవరికి ఆ స్పాక్షలు ఇస్తా ఉన్నాడంటే మారు మనసు పొందిన వారికి. దేవునికి స్తోత్రం కలుగును. మారు మనసు పొందిన వారికి. మారు మనసు పొందకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ బాప్తిసాలు ఇష్టమే, ఈ బాప్తిసాలు కిందకి మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మొట్టమొదటి కారణం. రెండవది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. మొట్టమొదటిగా మొదటి కాలము మారు మనసు. రెండవది బాప్తిసము. బాప్తిసం అనగా ఏం చేయబడుతుంది? నీ పాపములన్నీ క్షమించబడి నిమిత్తమై. ఎందుకు తీసుకున్న బాప్తిసం? పాపములన్నీ పరిహరించబడి పాప క్షమాపణ నిమిత్తమని యేసుక్రీస్తు నామములను ఏం చేయాలంటే బాప్తిసము పొందాలి. దేవుని రాజ్యంలో చేరాలంటే మొట్టమొదటిగా మారుమనసు, తర్వాత బాప్తిసం. కొంతమంది ఏంటంటే ముందు బాప్తిసం తర్వాత మారుమనసు అంటారండి. ముందు ఇచ్చిందండి దేవునికి ఇస్తాం. హల్లెలూయా. బాప్తిసం అంటే చాలా రకాలుగా ఉంటుంది. కొంతమందికి బాప్తిసం అంటే నేను కొంతమంది చూశాను. మన ఊళ్ళో కొన్ని మందిరానికి వెళ్ళి కొంతమంది వ్యక్తులు, పురుషులు, స్త్రీలు కూడా చూశాను. దేవుడు చూస్తాను. హల్లెలూయా. మరి బాప్తిసం పొందుకుంటావు, నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు, అది పని చేయకూడదు అన్న మానేసి బాప్తిసం పొందుకొని అని మందు తాగుతూ ఉంటే పొగడు ఏది చెప్తున్నారు. ఎవరు? ఇద్దరు బాప్తిసం పొందుకుంటే ఎవరు? ఎప్పుడు బాప్తిసం పొందుకున్నారు? రాలే భర్త. దేవుడు కళ్ళు అడిగితే చచ్చిపోతాం. మీకు నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టిన వీడియోస్, అమెరికాలో లాస్ ఏంజల్లో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పాను. ఆల్రెడీ మీకు వీడియోస్లో కూడా నేను గ్రూప్లో పెట్టాను. జనవరి 3వ తారీఖున ఒక స్త్రీ దేవుని ఆత్మభారంతో వెళ్ళి ఆ వీధుల్లో దేవుని సువార్తను ప్రకటన చేస్తూ ఉంటాయి. ఈ పట్టణానికి మహా ఉగ్రత రాబోతా ఉంది. ఈ పట్టణానికి మహాభయంకరమైన ప్రళయం రాబోతా ఉంది. మీ పాపను విడిచిపెట్టండి, మీ పాపను మానుకోండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి, దేవుని ప్రత్యక్షతను చూడడానికి ప్రయత్నం చేయండి. అక్కడ భయంకరమైన పాపం విచ్చివేడిగా జరిగిపోతున్న సమయం.
అక్కడ ఎటువంటి వాదన అంటే అమెరికాకి సంబంధించిన మూల స్తంభాలు అనగా అమెరికాకి సంపద తెచ్చే గొప్ప అపర కోటీశ్వరులు $1,000,000 ఉన్నవారు వాళ్ళందరూ కలిసి సినిమా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరి ప్రాంతానికి వెళ్తే ఎవరు కూడా ఆమె మాట వినలేదు. 5వ తారీఖు ఒక మీటింగ్ జరిగింది. 5వ తారీఖు ఒక మీటింగ్ పెట్టుకున్నారు సినిమా యాక్టర్స్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరికి స్థానం ఇస్తారు, మీరు ఎవరికి ఇస్తారు మీ స్థానం, ఎవరు మీ దృష్టిలో అసలైన హీరో ఎవరనంటే కొంతమంది హీరోస్ అని కొంతమంది ఇచ్చారు, కొంతమంది అమ్మ నాన్న హీరోలు కొంతమంది ఇచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చినాడు, దేవుడు మాకు అలా సంబంధమే లేదని సినిమా ఇచ్చారు. అక్కడ టాప్ సింగర్, అనమాట. ఒక్క రోజుకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఒక్క రోజు కొన్ని కోట్లు. అటువంటి సింగర్స్ ఉన్నారు. హాలీవుడ్ అంటే ఉన్నతమైన సినిమా సంతాకులు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని విషయమే చాలా యాలపాలంగా మాట్లాడారు. దేవుడికి సున్నాయించారు. దేవుడికి హీరో అంటే అందరూ నవ్వారు. దేవుడు కళ్యాణం చేశాడు. నాకైతే మాకు డబ్బు ఉంది, మాకు ఐశ్వర్యాలు ఉన్నాయి, మాకు ఉన్నతమైన బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకేంటి అని ఒక్కసారి కాదు 20 కారణం చేత ఆ మరుసటి రోజు 2 రోజులు చిన్న అగ్ని అంటుకలుగుతున్నాడు. అసలు ఆనాటి కాలంలో అడ్డు అడ్డుకుంటుంది కానీ పక్కనే సముద్రం. ఎక్కడ? పక్కనే సముద్రం. మనకి రోడ్డు, సముద్రం, ఇల్లు మధ్యలో ఉంది రోడ్డు, పక్కన సముద్రం. అక్కడ నిమిషాల వ్యవధిలో కొన్ని వేల కిలోమీటర్లు కాలిపోయిందండి. సుమారు అంచనాకు వస్తే 3,000 కిలోమీటర్లు అంటిపోయిందండి. ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి హైదరాబాద్ 500 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి హైదరాబాద్ అంటే ఎంత కాలిపోయిందో చాలా అర్థం చేస్తాం. బాగా ఇల్లులన్నీ కూడా కాలిపోయి. కారణం ఏంటి? దేవుడిని ఎగతాళం చేస్తే, దేవుడిని ఏం చేస్తే దేవుడు ఉంటాడా? దేవుని ప్రజల జోలికి వచ్చినా దేవుడు ఉంటాడు. దేవుని ఎగతాళం చేసినా, ఏ అంతస్తులు చూసుకుని అహంకారంతో నింపబడ్డారో, ఏ ఆస్తులు చూసుకుంటే అహంకారంతో అంతా కాలిపోయింది. అదంతా కాలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే రోడ్డు మీద అంటారు. రోడ్డు మీద అంటారు. అసలు అంత చెప్తలేదంటే అసలు అంత ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చిందో అలా అంచలేదు. నిజంగా అధికారం మనం అనుకున్నదో ఎక్కడి నుంచి మాత్రం శుభ్రంగా అన్ని కలిపోతాయి. బూడిద అయిపోతాం మనం. నిజంగా అన్ని వేల కిలోమీటర్లు అంటే 3,000 కిలోమీటర్లు అంటే తక్కువ. 3,000 కిలోమీటర్లు అంటే ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా కలిపినట్టే ఆలోచించుకుంటూ వస్తాయి. ఇక దేవుడి సంగతి చెప్తా ఉన్నాడు. సరైన రీతిలో మారు మనసు పొంది యథార్థమైన భక్తిని కొనసాగించబడకపోతే తీసిన కాలం మళ్ళీ ఏమైపోతుంది అంటే ముగిమైపోతుంది. ఇప్పుడు అందరూ తాళం చెప్తారు కానీ లోన్ చెప్పారు. తాళం చెప్తున్నారు కానీ ఎవరు చెప్పలేదు, లోన్ చెప్పలేదు. మాకు దేవుడు తెచ్చుంటారు కానీ దేవుడు మాత్రం ఉండలేదు. మేము దేవుడు నమ్ముకున్నారు పేరుంది కానీ మందిరంలో మాత్రం కనిపించట్లేదు. ఎవరు అన్నాడు? ఒక రోజున యశుప్రభు వారి దగ్గర ఆయన ఇంటికి వస్తామంటే పరలోక మంది వెళ్ళిపోతే, అయ్యా మేము నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా, నీ నామం పేరట సూచిక్రియలు చేయలేదా అంటే యశుప్రభు అన్నారు, మీరు ఎవరో నాకు తెలియదు. ఎవరు? అందరూ గుళ్ళకి వచ్చిన వాళ్ళందరూ దేవుని చదువుకుంటే కథ చూడగలరు కాదు. దేవుడు కొంతమంది భక్తులు బట్టి మీరు ఎవరో నాకు తెలియదంటాడు. అందుకే చెప్తున్నా, మొట్టమొదటిగా మీరు మారు మనసు సరైన రీతిలో మారు మనసు పొందాలి. ఇది మొట్టమొదటి కారణం. ఇది తీసుకుంటారా తీయాలని మీ ఇష్టమని. నేను మారుకున్నాను, నేను ఇలా ఉంటానన్నారంటూ మీ ఇష్టమని.
పాప క్షమాపణ నిమిత్తం. బాప్తిసం ఎందుకు? ముందు ఏం పొందాలి? మార్పు లేకుండా. ఈరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడిన విషయం, కొంతమంది మన మందిలో కొంతమంది అసలు తొందరపడి తీసేసుకున్నాడేమో బాప్తిసం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? మేము నాతో మాట్లాడిన మాట చెప్తున్నాను, అయ్యి కంగారు పడిపోలేమో, అది చూడు ఎలా వెళ్ళిపోతాను, జాతరకు దేవుడికి ఇస్తా ఉంటారు, జ్ఞానం నేను దేవుడికి ఇస్తా ఉంటాను, దేవుడికి ఇస్తా ఉంటాను. అది చూడు ఎంత తాగేస్తాను, నాకు ఆడడం లేదు, దేవుడికి ఇస్తా ఉంటాను. అది చూడు ఎలా వెళ్ళిపోతున్నాను, నాకు ఆడడం లేదు, దేవుడికి ఇస్తా ఉంటాను. అనుకున్నారా లేదా? పరిశుద్ధాత్ముడు అబద్ధం మాట్లాడు, దేవుడు అబద్ధం మాట్లాడు, తొందరపడి తీసేసుకున్నా. నేను నాకు చెప్పకుండా చాలా అనుకుంటున్నాను, దేవుడికి ఇష్టపడుతున్నాను. అనవసరం కంగారు పడిపోయామా అనుకుంటే అనుకుంటున్నా, దేవుడికి ఇష్టం. ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నా, ఇలా అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా కింద చాలా ఉన్నాయి. దేవుడికి ఇష్టం. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిస్మం, మూడవది ఏం పొందాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఏం పొందాలి? పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళామంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాం. ఎందుకంటే నీకు ప్రార్థన చేయడం రాదు, నీ పక్షాన్ని ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడే నీ పక్షం నుండి అబ్బా తండ్రిని మొరపెట్టే ఆత్మను నీకు ఇస్తాడు. అబ్బా తండ్రిని మొరపెట్టే ఆత్మను నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మలు లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, పరిశుద్ధాత్మలు లేకపోతే నువ్వు అద్భుతాలు చూడలేవు, పరిశుద్ధాత్మని నడిపించబడకపోతే నువ్వు దేవుని శక్తిని అందుకే దేవుని అన్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు. అది ఆహ్వానం చెప్తాడు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తాను కానీ నా వెనక వచ్చి అగ్నితోను పరిశుద్ధాత్మను మీకు బాప్తిసం, ఆ ఆత్మను పొందితేనే కానీ, ఆ పరిశుద్ధాత్మను పొందితేనే కానీ మూడు దేవుని దగ్గర మీరు నిలబడలేరు, దేవుని దగ్గర నిలబడలేరు. ఆత్మ కార్యాలు రుచి చూడాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఇది మొట్టమొదటి 2 తారాలు 3వ తారం దగ్గరికి వచ్చినప్పుడు నీ భక్తిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. నీ భక్తిని బట్టి ఎందుకు వచ్చినప్పుడు వాక్యం కనబడతా ఉంది. మూడవదిగా పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకు ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడును వారితో చెప్పాను. ఇంకను అనేక విషయములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులవి తరం వారిని వేరై రక్షణ పొందులని వారిని హెచ్చరించింది. దేవునికి స్తోత్రం. 4వ విషయం ఏంటంటే ఈ మూర్ఖులవి తరం వారికి వేరై, అనగా ఈ లోకంకు నీకు సంబంధం ఉండకూడదు, ప్రత్యేకమైన రీతిలో నువ్వు ఉండాలి. మూర్ఖులవి తరం వారికి వేరై, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తరం వారికి వేరై ప్రత్యేకంగా నీవు ఉండాలి, అనగా నీ భక్తిని గుర్తించాలి. నేను స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తిని ప్రత్యేకంగా గుర్తించాలి. నువ్వు సరైన రీతిలో నువ్వు లేకపోతే ఈ లోకంలో ఆలు కలిసిపోయి ఆలు వెళ్తున్నా, నువ్వు వెళ్తున్నావు, ఇద్దరికి ఎవరేంటి? ఆలు వెళ్తున్నా, నువ్వు వెళ్తున్నావు, ఇద్దరికి వెళ్ళలేదా? ఓ రోజు చెప్తాను. ఓ రోజు అన్నాను, అమ్మమ్మని ప్రార్థన కదా మనది క్రిస్మస్కి, మనందరూ చక్కగా వైట్ వేసుకుంటాండి అంటే, అమ్మ బాబు పట్టు కొనుక్కొచ్చాము, మమ్మల్ని వైట్ వేసుకోమంటారు అన్నారు. దేవుని చూసుకోండి ఏమన్నారు? మూలిగేసుకున్నాను. ఏం చేసుకున్నారు? మూలిగేసుకున్నారు. ఏదో నేను ఏదో పెద్ద ఏదో
ఉపద్రవం తెచ్చి ముందే చేసినట్టుగా ఆ రియాక్షన్ ఎలా ఉందంటే అవి బాబు వేసుకోరా, దేవుడికి స్తోత్రం. ఏం వేసుకోరా? వైట్ పరిశుద్ధతకు గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు, పావుల ఒక స్వభావానికి గుర్తు. అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చే వారం నుంచి నెలకరు వారం కాకుండా నెలకరు వారం కాదు, ప్రతి వారం కంపల్సరీగా బయట వేస్తున్నాడు. టీ షర్ట్ మాత్రం వేసుకొచ్చారా గెంగేస్తాను ఇక్కడ నుంచి. హలోయ చెప్తున్నాను, టీ షర్ట్లు వేసుకుని మందిలో కనబడడానికి గెంగేస్తాను. హలోయ స్త్రీలేంటి పురుషులేంటి తప్పనిసరిగా బయటకు రావాల్సిందే. ఎలాగంటే నువ్వు అనుకుని ఎంత పెట్టన్నావు, డబ్బులు కొంటావా? అదే ఒక ప్లేట్ తెచ్చి కాడెత్తాను, నీకు నచ్చినవి పెట్టుకోండి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. నువ్వు వైట్ వేసుకుని ఆ చక్కని ఆ వైట్ యొక్క పరిశుద్ధాత్మ గుర్తు కట్టుకుని నువ్వు అందంగా అలంకరించుకుని వాళ్ళు ఎంత ధరించుకుని రోడ్డు అంతా నడుచుకుని వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు గుర్తిస్తారు. కూరగాయలకు పోయినప్పుడు అదే చీర, తేలికి పోయినప్పుడు అదే చీర, చర్చలకు వచ్చినప్పుడు అదే, చేపలు పోసినప్పుడు అదే చీర. అందులో ప్రత్యేకం లేదండి, ప్రత్యేకం లేదా? నేను శుక్రవారం నేనేం మాట్లాడను. శుక్రవారం ఉదయం 10 గంటలకి తనం తీసి తలస్నానం చేసి మందులోకి రండి అదే ఉండదు. ఎన్నాళ్ళు చెప్తా, నేను భక్తి నీదేనాక, భక్తి నీకేనాక. మార్పు చెందంటే నివర్సన నాకే మాట్లాడుతున్నాడు. నువ్వు దైవజనుడిని ప్రశ్న చేసినప్పుడు దేవుడు అనుకుంటాడా? దేవుడికి స్తోత్రం. బోర్డు పెట్టుకోవడం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దెబ్బగా వాళ్ళు మొత్తం 15 రోజులు 20 రోజులు ఇంట్లో కూర్చోబెట్టాడు కరోనా తెప్పించి. అప్పుడు ఏం వేసుకున్నారా? అప్పుడు ఏం వేసుకున్నారా? దేవుడికి స్తోత్రం. ఇంకా ఉన్నాయి కదా ఆ మోహన్ అయితే అలా మీరు పెట్టారనుకో, ఆ అంచుల దగ్గర బోర్డు పోయి మొత్తం వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం. రోజు కడతా ఉన్నారనుకో, దాన్ని ఉడుతూ ఉంటే దాన్ని ఏమవుతూ ఉంటుంది? ఏమవుతుంది? దేవుడికి స్తోత్రం. తిరిగిపోతాం, తిరిగిపోయి కొత్త ఇవ్వాలండి. దేవుడికి స్తోత్రం. అలా వీడియోలో పెట్టి కూర్చుంటాం, వాళ్ళు ఏమైపోతుంది? బాగుంటానే నాలుగు అయిపోతుంది. మనం మూలం అలవడిపోతాం. దేవుడికి స్తోత్రం. అలవడిపోతాం. సైనింగ్ రావాలంటే ఇది చేయాలి. అందుకని ప్రతి వారం ప్రతి ఆదివారం అలాగో ఒక రోజు వచ్చే మిగతా రోజు ఏంటి? మిగతా రోజు ఏంటి? ఈ రోజు ప్రత్యేకమైన దినం అంటే మిగతా రోజు ఎక్కువ తినాలా? మిగతా రోజు లేదే కదా. నెలాఖరు ఒక రోజే ప్రత్యేకమైన ఆరాధన అంటే మరి మిగతా ఆరాధన మరి మిగతా చెప్పకూడదు. వాక్య లేఖనాలన్నీ ఏమైపోతాయి? వైట్ వేసుకొచ్చినప్పుడు ఎందుకు వైట్ వేసుకుంటే చాలా జాగ్రత్తగా కూర్చుంటారు. అటు ఇటు అనుకోకుండా జాగ్రత్తగా కూర్చుంటారు. రాత్రి ఈ షెడ్ వేసుకుంటుంది యాభై కూర్చుంటారు మీరు. ఏమంటే స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అదే మాట అది క్రమంగా కూర్చుంటారు అన్నమాట. అటు ఇటు కదలకుండా అది ఏదైతే అపురూపంగా నడుస్తారు కదా అన్నమాట. దేవుడికి స్తోత్రం. నాలుగు మాత్రం ఖచ్చితంగా ఈ అటువంటి వేసుకొచ్చామంటే ఖచ్చితంగా కట్టేసేస్తానండి. దేవుడికి స్తోత్రం. మీరు కొంటారో ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఖచ్చితంగా ప్రతి వారం ప్రత్యేకంగా కనబడాలి. నువ్వు బైబిల్ అడిగిపోతే నీకు ఎవరు ఆపడం? బైబిల్ అడుగుతే నేను ఎవరు ఆపడం? తెల్లని వస్త్రాలు ఏం చేస్తున్నారంటే అపవాదికి భయం కలిగిస్తా ఉంది. అపవాది క్రియలు వెనకపోయా చేస్తా ఉంది. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఉల్లిగడ్డ నాటకం వస్తుందంట. నీ తెల్లని వస్త్రాలు ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తా ఉన్నాయి అనేక మందికి. క్రీస్తు గురించి ప్రకటన చేస్తా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరానికి వెళ్తున్నాడు. వాళ్ళు ఆటంకపరచుకోండి.
నీకు పని కూడా ఒకటి చెప్పడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఏమంటుపోతాను నష్టమాలేదు. ఇవన్నీ ఒకసారి కొన్ని ఇక్కడ ఉపయోగపడుతుంది. దేవుడికి స్తోత్రం కదా. ఏదో మంగళవాడు పని చెప్ప అర్థమైంది. అలాగే మీరు వంకటి దొరికినారు. నా సేవలు అనేక విషయాల్లో నేను వైట్ బట్టలు వేసుకుని వెళ్తే అదే బస్సు బట్టలు కట్టుకుపోతే ఎన్నో బట్టలు పక్కన ఆడేసి మళ్ళీ కొత్త కూడా ఇచ్చుకుని పని మాత్రం ఆపలేదు. పరీక్షని మాత్రం ఆపలేదు. తెల్లబట్టలు వేసిన 10 సార్లు పని చేసినప్పుడు తెల్లబట్టలతోనే పని చేసేవాడు. అవి పోయినా సరే బట్టల విషయం కాదు, దేవుడు పని ముందావాలని పని చేస్తూ అది ఏ బట్టలు ఈ బట్టలు పని చేసుకుంటూ పోయేవాడు. అందుకే మీకు ఏం చెప్తా ఉన్నానంటే లోకంలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఎంత అరవైంది? 4. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిసము, మూడవది పరిశుద్ధాత్మను పొందడము, 4వది ఈ మూర్ఖులైన తరం వారికి ప్రత్యేకంగా ఉండాలి. 5వ విషయం తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుల బోధ ఉన్నది. కాబట్టి అతని వాక్యం అంగీకరించి బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఎంతమంది? 3,000 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది మూర్ఖులకి తరం వారికి ప్రత్యేకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 విషయాలు జరిగిన తర్వాత నువ్వు చేయవలసిన ప్రధానమైన పని అపోస్తల బోధ యందును. బోధ అనగా ఉపదేశము వాక్యం వినబడుతుంది. ఎక్కడ నువ్వు సరైన వాక్యము ఎక్కడ వినబడుతుందో, అలా వాక్యం చెప్తున్నారో లేదో, కల్పితమైన మాటలు చెప్తా ఉన్నారో, మోసపుచ్చే మాటలు చెప్తా ఉన్నారో, ఆటంకపరిచే మాటలు చెప్తా ఉన్నారో, క్రీస్తుకి వ్యతిరేకమైన మార్గంలో నడిపిస్తా ఉన్నారో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు ఆది అపోస్తల ఉపదేశ క్రమంలో నిలిచి ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఉపదేశము సరిగా ఉపదేశించే వాడి దగ్గర ఉండాలి. కొంతమందికి వాక్యాన్ని వక్రీకరణ చేయడం తెలుసు, వాక్యాన్ని మార్చడం తెలుసు. వాక్యం చెప్పేస్తున్నాం అనుకుంటారు కొంతమంది. వాక్యం చెప్తే చాలా వ్యతిరేకతలు వినిపించబడతాయి. అందుకే నేను మొదటే చెప్పాను, కొన్ని నొచ్చుకునే మాటలు ఉంటాయి, కొన్ని సరి చేసుకునే మాటలు ఉంటాయి. మీరు సరైన బోధలో లేకపోతే, సరైన సహవాసంలో లేకపోతే, సరైన మందిరంలో లేకపోతే, సరైన దైవజనుడి యొక్క మాటలు మీరు వినబడకపోతే సంఘం విచ్ఛిన్నమైపోతుంది. కనుక 5వ విషయం సరైన బోధ. 5వ తాళము బోధలో నువ్వు సహవాసములో ఉండాలి. 8 విషయాలు జరిగిన తర్వాత ఈ లోకం నుంచి బయటకు వచ్చేసాను. ఈ లోక తలం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి? అందుకే శుభ్రం స్నానం చేసిన తర్వాత శుభ్రం నీట్గా కలుపుని అన్ని అలంకరించుకున్న తర్వాత మంచిగున్న ప్లేస్లో కూర్చుంటావా, బెదిరిగున్న ప్లేస్లో కూర్చుంటావా? ఒక రోజంటే 12 తీసుకొచ్చాడు అతను బండి మీద ఎక్కడ తీసుకెళ్తాడట. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం అంతా బాగా కడిగేశాడట. కడిగేసి శుభ్రం అంతా మంచి బట్టలు వేసాడని దాన్ని డిక్కీలో కూర్చుని తీసుకెళ్తున్నాడట. పొద్దున వదిలేశాడట. పరిగెత్తుకు వెళ్ళిపోయారు, గొడవలు పడుతుందంట. దాన్ని ఎంత అందంగా అలంకరించినా ఎక్కడికి వెళ్ళిపోతే కొంతమంది ఎంత బాగా రుద్దినా మేము ఎక్కడే వెళ్తాం, మీరు అక్కడ ఉన్నాను, మేము ఇస్తాం. ఈరోజు ఎంతకు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నువ్వు సరైన వాక్య ఉపదేశం పొందిన వ్యక్తిగా ఉండాలి. వాక్యం వినిపించబడుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది ఎవరి గురించి అంటే క్రీస్తు గురించి ఉండాలి.
దేవునికి స్తోత్రము కలుగుగా. రెండోది సహవాసము. ఆరోది సహవాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? సహవాసం అనగా అందరితో కలిసి, సంఘంతో కలిసి సంఘంలో ఉండాలి. కొంతమంది చెప్తాం కదా, మా దగ్గరకు వస్తేనే బాగుపడతాను అనుకున్న సంఘం, మా దగ్గరే సరైన సేవకుడు ఉన్నాడని చెప్పిన బోధ ఎప్పుడైతే సంఘాలు చూపిస్తా ఉన్నారో, సేవకులు చూపిస్తా ఉన్నారో, అది సరైన బోధ కాదు. నువ్వు క్రీస్తు వైపు చూడు, క్రీస్తుని ఎందుకు కార్యం జరిగిస్తాడు అన్నారో అది నిజమైన సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన వాక్యం మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ప్రియ దేవుని సంఘం. సహవాసంలో ఉండాలి అనగా కలిసి, సంఘంతో కలిసి లోకంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మానవులు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మలు పొంది, మూర్ఖులకి ఈ తరం వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు మంచి స్థలంలో ఉండాలి. ఇప్పుడు ధాన్యం మూట ఇచ్చారు, విత్తనాలు ఇచ్చారు, 2 బోర్లు ఎక్కడిపోయి విత్తనాలు బస్తాంత 3,000 ఇచ్చి రోడ్డు అంతా కడిగేసి రోడ్డు మీద రోడ్డు అందంగా ఉంది కదా, ఎందుకు రావు? అది ఎక్కడ చల్లాలో అక్కడే చల్లాలి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలంటే సరైన స్నేహభావం కలిగిన సంఘంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు, ఎంత మనోహరమైన సంఘములో ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చెప్తా ఉన్నాను, ఎంతవరకునేమో ఒక విషయం చెప్తా ఉన్నాను. నాన్న పెడతాను మీరున్నారు కదా, ఒకప్పుడు ఇక్కడ లేని వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు బయటకు వెళ్ళమంటే వెళ్తారా? ఒకసారి బయట నుంచి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నీకు ఎలా కనబడుతున్నారు? నువ్వు ప్రత్యేకంగా ఉన్నదాన్ని అనిపిస్తుందా నీకు? లేదా ఆనందం ఓటేనా? ఆనందం ఓటేనా? మనకి ఏంటంటే ప్రమోషన్ వచ్చింది, మనం ఉత్తీర్ణత పొందాం, వాళ్ళు ఇంకా దీనిలోకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత సరైన ఉపదేశ క్రమంలో ఉండాలి, సరైన బోధనలో ఉండాలి, సరైన ఉపదేశ క్రమంలో నిలిచి నడవాలి. కిందకు వచ్చిన వాళ్ళు రొట్టె విరిచటి అన్నారు. సంఘంతో కలిసి ఇక్కడ వాక్యం వినబడుతా ఉందా? వాక్యం ఎవరు ఉంటే అమ్మ ఇంకా రాలేదంటే బోల్ పనులు, అవలేదు పనులు. వాక్యం ఎక్కువ, మన ఎక్కువ. నేను దేవుడిని అడిగాను, ప్రభువా ఇంత భయంకరమైన ఉగ్రత అక్కడక్కడ వస్తుంది కదా, అలా ఇక్కడికి పంపించిన ఉగ్రత ఏంటంటే ఆయన అన్నాడు తెగులు. ఏంటి తెగులు? ఆయన వాక్యం వింటే ఆరోగ్యకరంగా ఉంటాను. ఆయన వాక్యం వినకుండా లేదా ఆయన బోధలో ఉండకుండా, మందిరంలో ఉండకుండా ఉంటే నీకేం వస్తా ఉందంటే తెగులు వస్తా ఉంది. ఇది దేవుని ఉగ్రత. ఏంటది? దేవుని ఉగ్రత. మనం ఆ తెగులు నుండి బయట పాడేసేది ఏంటంటే వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఇందులో నుండి క్వాలిటీలు అనిపిస్తున్నాయా? మరి మందిరానికి వచ్చి అభిషేకం కూడా ఎందుకు అనిపించట్లే నీకు? ఇక్కడ ఉన్నదేంటి? నీ ఇంటిగా లేని దేవుని ప్రత్యక్షత, దేవుని అభిషేకము, దేవుని యొక్క అభిషేకం మన మీద ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. రొట్టె విరిచట్లో అనగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు 7 కేజీల రొట్టె విరిచుట అనగా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క
రక్తము ఏక సహవాసం కలిగిన అందరూ సంఘంతో ఒకసారి తీసుకోవాలి. ఎనిమిదవదిగా ప్రార్థనలు చేయటి యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి. ఏం చేయాలి ఇప్పుడు? ఒకరోజు చెప్తాను మనం, మారు మనసు, రెండోది బాప్తిసము, మూడోది పరిశుద్ధాత్మ బాప్తిసము, నాలుగోది మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉండి ప్రత్యేకంగా ఉండడము, ఐదోది బోధ అనగా అపోస్తలుల బోధలో అనగా సరైన ఉపదేశ క్రమంలో సరైన దేవుని సన్నిధిలో సేవకుల దగ్గర ఉండడం, ఆరవదిగా సహవాసము, ఏడవదిగా రొట్టె విరచట యందును, ఎనిమిదవదిగా ప్రార్థన చేయడం. ఇవన్నీ అడగదని మనం అనుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయాలి? ఈ కాలం మీ దగ్గర ఇస్తున్నాను, ఒకటి ఇచ్చాను. ప్రార్థన వాక్యం విను, సహవాసంలో ఉండు, రొట్టె వేయచ్చు, మారు మనసు పొందు, బాప్తిసం పొందు. అన్ని కాలాలు మీ దగ్గర అంటున్నాను. అందుకని ఈ యొక్క ఇచ్చిన తాళాలను తెలిసితేనే మనం ఎవరి దగ్గర నిలబడతాం? దేవుడి యొక్క సంపూర్ణంగా నిలబడతాం. కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమో చూసు, అప్పుడు ప్రతి వారును ఎప్పుడు కలుగుతుంది భయం? పైన ఎనిమిది కార్యాలు జరుగుతున్నాయి. ఎనిమిది తాళాలు చేసామే. ఎనిమిది తాళాలు చేసినప్పుడు అప్పుడు ప్రతి వారికి ఏం కలుగుతుంది? భయం కలుగుతాం. సరైన సహవాసంలో ఉన్నప్పుడు, సరైన వాక్య బిడ్డలు, సరైన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీ దగ్గర నిలబడడానికి భయపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రతి వారికి భయం కలిగిను, మరియు అనేకులు మహత్కార్యములు సూచక్రియలు అపోస్తల కార్యాల్లో చూడండి. అపోస్తుల ద్వారా ఏం కలిగిందంటే భయం కలుగుతా ఉంది, సూచక్రియలు జరుగుతా ఉన్నాయి. ఏం కలిగినప్పుడు, ఎనిమిది తాళాలు తెరిచినప్పుడు ఏం కలుగుతా ఉందనంటే భయం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగాలి. ఇక్కడ ఏం కలుగుతా ఉందంటే భయం కలుగుతా ఉంది. రెండోది ఏం కలుగుతుందంటే మహత్కార్యములు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. విశ్వసించిన వారు వారందరూ ఏకముగా కూడి ఆ. తమకు కలిగినదంతయు ఆ. సమిష్టిగా ఉంచుకొనేది. సమిష్టిగా కూర్చుకునేది. ఇదియుగాక ఆ. వారు ఆ. తమ సరాసులను అమ్మి అందరికి వారి వారి ఆ. అక్కల కొలది పంచిపెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తొమ్మిదవదిగా దేవునికి ఇచ్చుట. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చుట. తొమ్మిదవదిగా వారు వారి అక్కర కలిగి వారికి ఉన్నవన్నిటినీ అమ్మివేసి ఎవరికి ఇచ్చారంటే అత్యంత అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అన్నమాట కనబడతా ఉంది. మరియు వారి ఏక మనసు గలవారై ప్రతి దినము ఆ. దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఏం చేస్తున్నారు? దేవాలయంలో కూడుకొని దేవునికి ఇస్తున్నారు. తొమ్మిది ఏం చేస్తున్నారు? దేవునికి ఇస్తా ఉన్నారు. వారు వారి అక్కలు కొద్ది దేవునికి ఇస్తా ఉన్నారు. వారు వారి అక్కలు కొద్ది ఇస్తా ఉన్నారు. పదవి ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రతి దినము ఏం చేస్తారంట? దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచు, దేవుని స్తుతించి ప్రజలందరి వలన ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకునిచుండిరి. ఆనందముతోను ఎలాగనగా బూతి చదవకండి. నిష్కపటమైన హృదయముతోను ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకుని. ఎలా తింటారు భోజనం? ఎప్పుడు వాళ్ళందరూ ఒకే మనసు కలిగారట. ఒకటో మనసు కాదట. దేవుని మందిరికి వెళ్ళకుండా అందరూ ఒకలాగే వెళ్తారండి, ఒకలాగే దేవుని ఆలోచిస్తున్నారండి.
ఒకలాగే ప్రార్థన చేస్తా ఉన్నారట. వారందరూ ఒకటిగా ఉన్నారట. వారందరూ కూర్చొని ఏం చేస్తారంటే ఆనందంగా భోజనం చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. భోజనం అన్ని చోట్ల చేస్తాం. దేవునికి స్తోత్రం. భోజనం అన్ని చోట్ల చేస్తాం. నేనంటాను హ్యాపీ ఉన్నాను. పండగ వచ్చిందని పండుగ చేసుకోకూడదు. పండుగ వచ్చిందని పండగ వంటి జీవితం కలిగినప్పుడు మనకు రోజు పండగే. హల్లెలూయా, హల్లెలూయా. పండగ వంటి జీవితం కలిగి ఉండాలా. ప్రతిరోజు ఆనందంగా చేయాలి. భోజనం సంతోషంగా భోజనం చేసే పరిస్థితి రావాలా. తిన్నా నాణ్యం ఎందుకు వంట పట్టకపోతే ఇంక తినం ఎందుకు? తినం ఎందుకు? ఈరోజు చెప్తున్నాను ఆనందంగా భోజనం చేయాలి. ఈరోజు చెప్తున్నాను వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఇంటింటా కూర్చుని దేవుడికి స్తోత్రం. ఇంటింటా కూర్చొని ఇంటింటికి వెళ్తాం దేవుడి కూర్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే రొట్టె విరుస్తా ఉన్నారు. రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ఏం చేస్తున్నారట? వాళ్ళందరూ ఏకమనసు దేవాలయంలోకి వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంలోకి వెళ్తా ఉన్నారు. మరి ఇంటింటికి వెళ్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? గడిచారు అన్నమాట. ఇంటింటికి వెళ్ళి సోర్స్ చెప్పుకుంటూ లేదన్నా. ఇంటింటికి వెళ్ళి స్తుతించు ఉన్నారు. మన ఇంటికి వెళ్ళి చేపలు సంత పోవాలా అని చెప్పాలంటే మనకు సచ్చిన పోతాడు. దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. ఎవరి గురించి? అదే టైంలో మన దాంట్లో వెళ్ళినట్టు కళ్ళు తీసేసాడనుకో ఆయన సమాధి కట్టేస్తాడు. పరదేశం పీలడు పడేస్తాడు మాట. దేవునికి స్తోత్రం. 8 గంటలు వస్తే పిట్టుకుంటలేదు కానీ సమ్మర్ హాలిడేస్ ఉంది కదా. సమ్మర్ హాలిడేస్ 9 గంటలకి 10 గంటలకి తీసేసేవాడు కదా. రొమ్మలో పెట్టుకుని ఆ ఏది తిరిగి వచ్చాను. అప్పుడు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ టైం మేమేం చేసేవాళ్ళం? 4 సైకిల్ నుండి డబ్బు సైకిల్ నలుగురు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి అంటుపోయేవాళ్ళం నడపడ. ఏమి అంటుపోయేవాళ్ళం. సెకండ్ సమూహం 8 గంటలకి 9:30 మేము నైట్ అనుకోదా క్యాబ్ ఏసీలో ఇప్పుడు ఏదైనా శ్రీగంటే ఏమి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయేవాళ్ళు అనుకోపోయేవాళ్ళు. 10 రూపాయలు ఒక్కొక్కటి 10 రూపాయలు ఉంటాయి. 5 రూపాయలు 6 రూపాయలు అయిపోతే 2 రూపాయలు సంవత్సరాలు ఇంకా 2 రూపాయలు మిగిలి దేవునికి స్తోత్రం. 5 రూపాయలు సైకిల్ కోసం రూపాయి. మేము నలుగురు. ఎవరో రాజు అనేది ప్రసాద్ ముగ్గురు. మేము నలుగురు. నన్నేమో అడిగి 6 అది రాత్రి 2 అయిపోతుంది కోసం మేము సినిమా కోసం వెళ్ళిపోయి కాదు. అక్కడ ఏముంటాయి? కోటర్లు ఇట్టారంటారా బాబు వెళ్ళిపోయి కోటర్ కోసం వెళ్ళిపోయి దేవుడికి స్తోత్రం. చూసింది 2-3 సార్లు చూడవలసి వచ్చింది. దేనికోసం? ఇంకా కరెంట్ లేక కరెంట్ కోసం పోయేవాళ్ళం. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఎప్పుడు కలిసింది? నేను ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. నేను ఎప్పుడు కలుగుతాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 15 గెలుగుతాడు. 2 రూపాయలు మిగిలి నలుగురు దగ్గర 2 రూపాయలు 8 రూపాయలు మిగిలి. అలాంటి గంటకు వచ్చినప్పటికి ఆ టైంలో సౌకర్యం వచ్చేస్తుంటాయి. ఎటయ్యి అంటుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం చాలా మంది వెళ్తున్నారట. దేవుడికి స్తోత్రం. నన్ను అనుకోని తెచ్చుకుని అక్కడ నుంచి ఎంత వస్తే 4 రోజులు కుక్కలు వచ్చేసి ఒళ్ళేమో వండుకోండి. జోలేమో రాళ్ళు రాళ్ళు 4 రోజులు 1000 పడిపోయి. 2 గంటలకే రాత్రి 1 గంట 2 గంటలు
ఇంటికి వచ్చిన ఫ్యామిలీ పడుతున్నాను. సినిమా గురించి అయితే కానీ వెళ్ళిపోవడం కాదు. ఇంటిగా పెట్టి ఎక్కువ రాగాలు, ఎక్కువ పాటలు ఎవరు పాడగలరంటే దోమే. అమ్మా నాది పాడినంత రాగం అసలు ఇంకెవరు పాడరు. ఏమండి ఎన్ని రాగాలు చేద్దాం అమ్మ కనుక్కోవాలి కానీ దానికి సంగీతం అంతంత సంగీతం కదండి, దేవుడికి స్తోత్రం కనుక దేవుడికి స్తోత్రం. అన్ని రకాలంగా సంగీతం పాడగలిగింది, సామర్థ్యత కలిగింది ఏదైనా ఓ జన్మ ఉందంటే, ఓ జీవం ఉందంటే అవునా? దేవుడికి స్తోత్రం. దాన్ని బాధపడలేవాడు బాబు, దాన్ని బాధపడ దేన్నే కానీ నియంత్రించగలుగుతున్నాడు. కానీ ఎన్ని ఆలోచించినా ఎన్ని దోమ చెక్కలెట్టినా అవి రాజ్యం మాత్రం అత్తరిదై. దేవుడికి స్తోత్రం. అవి దండెత్తి రాగా మనం ఎక్కడ పోతున్నా. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. అన్న మీ అందరికీ చెప్తా ఉన్నాను, అందరికీ చెప్తా ఉంటున్నాను. దేవుని ప్రజలైన మనము ఇంటిలో కూర్చున్నప్పుడు ఒకరికొకరు ఉందా చెప్పుకోవాలి. ద్వారం లేదు, ఈ ద్వారం ఉండేసి అమ్మ మమ్మల్ని బాగున్నావా అని చెప్పి తర్వాత మీరు అనుకోవాలని అనుకోండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అనుకున్నాను ఆయన గుడికి వెళ్తారని చెప్పి దేవుడికి స్తోత్రం. 12 గంటలకు వచ్చి గుడికి వెళ్తారని వచ్చింది. దేవుడికి స్తోత్రం. గుడికి ఎవరు ఆరోగ్యం చెప్తున్నాను, దేవుడికి స్తోత్రం. ఇంటింటా కూర్చునుచు ఏక మనసు కలిగి రొట్టె విరుచుచు సహవాసం కలిగి ఏక మనసు కలిగి దేవుని స్తుతిస్తూ దేవుడి గురించి చెప్పుకొనుచు ఆనందిస్తూ భోజనం చేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగినారు. ఆహారము పుచ్చుకొనిచి మరియు ప్రభు రక్షణను పొందుచున్న వారై అనుదినము వారిలో చేర్చబడిన. దేవుడికి స్తోత్రం కలిగినారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నాను. సూచి క్రియలు మహత్కార్యములు జరిగినవి. 9వ ఏం కలిగిందంటే భయం కలిగింది. 10వ ఏం జరుగుతుందంటే సూచక్రియలు జరుగుతా ఉన్నాయి. 12 ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ ఏక మనసు కలిగి దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఏక మనసు కలిగి దేవుని స్తుతిస్తా ఉన్నారు. 12 వచ్చినప్పుడు ప్రజలందరూ కలిసి దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ప్రజలందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు. అయ్యో చెప్తున్నాను, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి, లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను క్రీస్తు లోకం నుంచి తీసేశాడు. అనగా నిన్ను ఎక్కడి తీసేశాడంటే పాతాళ యొక్క ద్వారం దగ్గర నుండి నిన్ను తీసేశాడు. పాతాళంలోకి వెళ్ళిపోవాలన్నా మన చాయిస్, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా మన చాయిస్, మన ఇంటికే. కనుక 2 ఎంపికలు మనం ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం పాతాళంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తా ఉన్నాం. పాతాళంలో ఉంటే ఈగో మీ కొరకు తాళం చేయబడినారు. ఒకవేళ కొంతమంది కొన్ని తాళాలు చేశారు. ఎన్ని తాళం చేశారు? మారు మనసుని తాళం చేశారు కొంతమంది. 2వది బాప్తిసం చేశారు కొంతమంది. 3వది ఏం తెలియాలి? పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి. 3 తాళాలు కొంతమంది చేశారు. 4వ తాళం తెలలేదు. ఇంకా ఏ తాళం అది? మూర్ఖులు ఈ తరం వారికి వేరే. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గాను మొదటి కీర్తన 1వ వచనంలో పాపుల మార్గంలో నిలవక ఆ 3 సార్లు మాట దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పిన మాటండి. దుష్టుల ఆలోచన చిప్పున నడవక, పాపుల మార్గములో నిలువక. ఎటగరిస్తుంటే అనం చేస్తూ ఉంటే నువ్వు అలాగే కూర్చుంటే నువ్వు ఏకపాలుస్తే వాళ్ళతో పాటు ఏకపలుసుకెళ్ళి వాళ్ళతోనే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. నేను ఒకే విషయం చెప్తా ఉన్నాను, ఎప్పటి నుంచి వచ్చి చెప్తాను. నన్ను ఎంత వ్యతిరేకించిన ఒకవేళ నా మీద మాట మాట్లాడినా, ఒకవేళ వంశాలు పడిపోయినప్పుడు నేను అతిశయపడ్డానా, దేవుడు నా విషయమే సహించేవాడు కాదు. బాగా పడిపోయాడు, బాగా వేసింది. దేవుడు ఊరుకుంటాడేంటి? దేవుడు ప్రజలు అంటే దేవుడు ఊరుకుంటాడేంటండి? దేవుడికి స్తోత్రం.
దేవుడు ఉగ్రతను చూపించేవాడు కాదు. ఉగ్రతను చూపించేవాడు కాదు. ధైర్యం చూపించి ఆయన దగ్గరికి చేర్చుకునేవాడు. కనుక నేను విషయం చెప్తా ఉన్నాను. ప్రతి మనుషునికి బుద్ధి చెప్తా ఉన్నాం. ప్రతి మనుషునికి క్రీస్తు గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి మనుషుని క్రీస్తునికి పరిచయం చేస్తా ఉన్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరి ఎదుట నిలబెట్టాలి? దేవుని ఎదుట నిలబడాలంటే ఈ ఒకటొకటి తాళం ఒకటొకటి తెరుచుకుంటా రావాలి. ఇప్పుడు ఎన్ని తాళాలు తెరిచారో మీకు తెలియాలి. ఇప్పుడు ఎన్ని తాళాలు? ఇవన్నీ తెరిచేసామనుకుంటా మీరు అందరూ. ఇవన్నీ తెరిచేసాం మేము. వ్యక్తిగా మీ ఛార్జీలోకి వెళ్ళిపోతాం, డైరెక్ట్గా అనుకుంటాం. దేవుడికి స్తోత్రం. ప్రతి మనుషులు సంపూర్ణం అవ్వాలి ప్రతి దాంట్లో కూడా. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రతి మనుషులు సంపూర్ణం అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను, 12 యొక్క తాళపు చెవులు మీ ఉన్నాయి. ఇగో పేతురు, ఇగో నా చేతిలో ఉన్నాయి. ఈ తాళాన్ని ఎవరైతే తెరిస్తాడో వాడు ముందు పాతాళం యొక్క బలం కానీ పాతాళం యొక్క శక్తి కానీ నిలబడలేదు. మనకు చెప్తా ఉన్నాను, పేతురు నీ ముందు ఎవడు నిలబడలేదు. ఈ 12 కార్యాలు నువ్వు చేస్తే, ఈ 12 దాంట్లో నిలబడితే, 12 సంపూర్ణంగా నీ జీవితంలో కలిగి ఉంటే దీని ముందు మరణ బలము నిలబడదు, పాతాళ బలము నిలబడదు, శ్రమయు దుఃఖము దీని ముందు నిలబడదు. శ్రమయు దుఃఖం దీని ముందు నిలబడదు. ఇప్పటి వరకు ఉపదేశాన్ని విన్నారు, ఉపదేశ స్థానాన్ని మీరు విన్నారు. పాతాళం యొక్క అగాధం నుండి తప్పించుకోవడానికి దేవుడు మీకు 12 తాళం చెవులు మీ ముందు పెడతా ఉన్నాడు. ఈ 12 తెలిసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తామనంటే మహిమలోనికి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళకుండానే పరలోకాన్ని ఆనందించాలంటే ఈ 12 మనం చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడికి స్తోత్రం.